చేయండి మ్యామ్, షూట్ చేయండి ఇట్లా. మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తున్నారు మేడం. ఇట్లా 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 కాదమ్మా, ఇట్లా ఇట్లా రండి రండి రండి. ఇది ఇట్లా ఎక్స్పోజ్ ఇవ్వండి, ఇది ఇట్లా ఎక్స్పోజ్ ఇవ్వండి ఇట్లా. ఓకే. హలో హలో, ఎవరు? అన్న ఎస్ఎస్ సూర్య గారేనా మాట్లాడేది? అవునమ్మా, చెప్పండి అన్న. నా పేరు అన్న. ఓకే అమ్మా. నాకు యాక్చువల్లీ మూవీస్ అంటే యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. ఓకే. కొన్ని చిన్న చిన్న వీడియోస్ కూడా చేస్తా అన్న. ఈ మధ్య రీసెంట్గా ఒక ఆడిషన్కి వెళ్ళాను, ఫోటోషూట్కి రమ్మన్నారు. వెళ్తే వాళ్ళు కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశారు. ఏం ఆడిషన్స్ అంటే ఏం ఆడిషన్? మూవీనా? మూవీ ఆడిషన్స్ అన్న. ఓకే. జస్ట్ ఫ్రెండ్ రోల్ అలా ఉంటది కదా, నార్మల్ క్యారెక్టర్స్ అలా వెళ్తే వాళ్ళు కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేశారు. ఇంకా ఎవరు 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 ఆడిషన్ చేస్తారు కదా డైరెక్టర్స్, ఎవరు అనేది నాకు కరెక్ట్ గా ఐడియా లేదన్న. సరే సరే, ఓకే. వెళ్తే వాళ్ళు ఇట్లా ఇంకా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తా అంటే ఇంకా వచ్చేసాను. యాక్చువల్లీ నిన్న కాల్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, రేపు ఫోటోషూట్ ఉంది రండి అనేసి. అది నాకు కొంచెం భయంగా కూడా ఉంది. మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? మీరు ఏమైనా రాగలరా నాతో పాటు? అంటే ఏం చేయాలి? నా నుంచి ఏం హెల్ప్ కోరుతున్నావు? ఏం లేదన్నా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా, అలాగే ఇప్పుడు నేను వెళ్తున్నా, వాళ్ళు ఇలా చేసిన అంటే ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. అదేదో మనం ప్రూవ్ చేస్తే మంచిది కదా. ఇప్పుడు నేను వాంటెడ్ గా అడుగుతున్నా, మీరు కానీ వచ్చి సీక్రెట్ గా ఏదైనా కెమెరా ఫిక్స్ చేసి వాళ్ళ వాయిస్ వాళ్ళ వీడియో అట్లంతా తీసి బయట పెట్టి వాళ్ళన్నా ఇట్లా చేస్తా అన్నారు. ఒక ఎవరన్నా సినీ ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఇలా వాళ్ళకి లొంగిపోవాల్సిందేనా? లేదు కదా. ఇలాంటివన్నీ అట్లా అన్నా నేనైతే అనుకుంటున్నా దాన్ని చేయాలని. సరే సరే అమ్మా, ఓకే అమ్మా. మీరు ఒకసారి నాకు లొకేషన్ పెట్టండి, నేను వస్తున్నాను. నేను లొకేషన్ పెడతానన్నా. సరే అమ్మా, ఓకేనమ్మా. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా, ఓకేనా? సరే అన్న, నేను లొకేషన్ షేర్ చేస్తాను మీకు. థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వస్తాను. ఓకే. సార్ యాక్చువల్లీ నిన్న వచ్చి ఉంటాను, వెబ్ సిరీస్కి ఆడిషన్కి రమ్మన్నారు, దానికోసం వచ్చాను. సరే, ఓకే సార్, నేను బయట ఉంటాను. మొబైల్ కొద్దిగా బయట పెట్టుకో. సరే సార్. వెంకట్ సార్, ఈ అమ్మాయికి ఫోటోషూట్ చేయండి. ఓకే ఓకే. ఎక్కడ? ఓకేనా? కొద్దిగా ఎక్స్ప్రెషన్లో ఉండండి. కొద్దిగా స్టైల్గా చూడండి. ఇప్పుడు క్లోజ్గా ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా. సరే, ఓకే. ఫ్రీగా ఉన్నామా? ఫ్రీగా ఉంది. ఓకే. కొంచెం స్టైల్గా మొదలు పెడతాను, అంటే బాడీ మూమెంట్ ఫిట్గా ఉంటుంది. ఓకే. స్టమక్ కొద్దిగా లోపలికన్నా. ఓకే, చెస్ట్ పైకి లేపండి. ఇట్లా నిల్చొని ఇట్లా హ్యాండ్ పెట్టేసుకొని ఇట్లా స్టైల్గా నిల్చో. ఇట్లా ఎక్స్పోజింగ్ ఇవి, ఇది ఇట్లా ఎక్స్పోజింగ్ ఇవి. ఎందుకు టచ్ చేస్తున్నారు? ఇట్లే ఉంటుందమ్మా, చూడడానికి ఇట్లే ఉంటుంది. చెప్పండి, చేస్తాను. అదే అమ్మా, ఇట్లా పెట్టుకొని ఎక్స్పోజ్ ఇవ్వండి. మీరు ఎక్స్పోజ్ ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి, ఎక్స్పోజ్ ఇవ్వండి. సార్ మీరు టచ్ చేయొద్దండి ప్లీజ్. అట్లే ఉంటుందమ్మా, ఇది ఇట్లే ఉంటుంది షూటింగ్ అనేది. ఓకే, చెప్పండి, నేను ట్రై చేస్తాను. సో అట్లాంటివి ఉన్నాయమ్మా. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను. సో మీరు షూట్ అనేది చేయాలి. సో మాకు ఫోటో షూట్ అప్పుడు మీకు ఎక్స్పోజింగ్ అనేది కంపల్సరీ మాకు. ఓకే, నేను చెప్తున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి మీకు నేను ఎక్స్పోజ్ ఇవ్వండి ఇట్లా అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు మళ్ళీ అట్లనే రిపీట్ చేస్తే ఎట్లుంటుందో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఎక్స్పోజింగ్ అనేది కంపల్సరీ మాకు ఎక్స్పోజింగ్ ఉండాలి. మూవీ
ఒక షార్ట్ ఫిలిం మనం తీస్తున్నాము అంటే మనకి ఎక్స్పోజింగ్ కావాలి. ఓకే, ఎక్స్పోజ్ ఇవ్వండి. ఎక్స్పోజింగ్ అంటే కష్టం సార్. అట్లా అయితే కష్టం అమ్మా, వెళ్ళిపోవచ్చు మీరు. ఎందుకు సార్ ఇంకా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ ఇట్లా ఉంటది. ఓకేనా, ఇట్లనే ఉంటదంటే చూడాలి కదా సార్. ఎక్స్పోజింగ్ ఉండాలి మ్యామ్, ఎట్లయినా ఏదైనా ఉండాలి. ఎందుకు అని అంటే మనకు షూటింగ్ తీసినప్పుడు ఎక్స్పోజింగ్ అంటే ఎట్లా సార్? ఎక్స్పోజింగ్ అనేది మూవీ కాదు, ఆడియన్స్ కి నచ్చాలి. ఓకే, ప్రతి ఒక్కటి మనం తీసేది ఆడియన్స్ కి నచ్చాలి. అట్లా అనుకుంటే పెద్ద పెద్ద మూవీస్ అన్ని తీస్తున్నారు కదా. మరి అన్ని మూవీస్ ఎక్స్పోజింగ్ తోనే ఉండవు కదా. అన్ని మూవీస్ తో ఎందుకు ఉండవమ్మా? అన్ని మూవీస్ తో ఉంటాయి. ఇవన్నీ డిస్కషన్ మాకు అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిలిం కి ఒక హీరోయిన్ యాక్ట్ చేస్తున్నారు. ఏ హీరోయిన్ ఎక్స్పోజ్ చేయకుండా ఉన్నారు? ఇదేం పెద్ద మూవీ ఏం కాదు. షార్ట్ ఫిలిమ్స్ లో ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ లో లేవు? ఎన్ని షార్ట్ ఫిలిమ్స్ లో లేవు? అవును, మీరు నాకు ఇదంతా చెప్పలేదు కదా ముందు. నార్మల్ హీరో వచ్చారా ఆడియన్స్ కి, నేను వచ్చానా మీ దగ్గరికి? హీరో వచ్చారా ఆడియన్స్ కి, నేను వచ్చానా మీ దగ్గరికి? నేనే వచ్చాను ఆల్రెడీ. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిమిషం, అది కాదు మ్యాటర్. ఈడ నువ్వు ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటి? నువ్వు హీరోయిన్ వచ్చావు, హీరోయిన్ నువ్వు ఛాన్స్ తీసుకుంటున్నావు నా దగ్గర నుంచి. అరే ఎన్ని హీరోయిన్స్ చేస్తలేరు మేడం? ఎన్ని హీరోయిన్స్ లేరు ఇండస్ట్రీలో? మొత్తం అట్లే ఉంటది మేడం. ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చూడలేదు. అదే మీరు ఫోటో షూట్ ఇవ్వమని అడిగాను మిమ్మల్ని నేను. ఓకే, మిమ్మల్ని నేను ఏం చేయమని అడుగుతలేను. మిమ్మల్ని ఎక్స్పోజ్ ఇవ్వండి, ఫోటో షూట్ చేయండి అని అడుగుతున్నాను మిమ్మల్ని. అర్థమైందా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకుంటే వెళ్ళిపోవచ్చు మీరు. వెంకట్, మళ్ళీ స్టార్ట్ చేయండి. బాడీ ఫిట్గా పెట్టండి. ఎక్స్ప్రెషన్ మెయిన్ అమ్మా. కెమెరాకి స్ట్రేట్ కూర్చోండి. ఓకే, కూల్గా ఉండు. ఓకేనా? మళ్ళీ మీరు అదే రిపీట్ చేస్తున్నారు మేడం. ఇట్లా టచ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను టచ్ చేయలేదు, ఓన్లీ ఫొటోస్కే. ఇట్లా అంటే రేపు తెల్లారి మీరు మూవీ తీస్తారు, నాతో పాటు షార్ట్ ఫిలిం లో ఉంటారు. సో షార్ట్ ఫిలిం లో ఉన్నప్పుడు ఏం చేస్తారు మీరు? హీరోయిన్ ఒక హీరో వచ్చి మీకు ముద్దు పెడతారు, అప్పుడు కూడా చెప్పలేదు సార్ వాళ్ళు. మేడం ఒక చెప్పేది గుర్తుపెట్టుకోండి. మీరు నా దగ్గరకు వచ్చారు. ఆడిషన్ అంటే ఏంటి మేడం? షార్ట్ ఫిలిం అంటే ఏంటి? షార్ట్ ఫిలిం అంటే ఏంటి? సో నేను చెప్పేది కూడా మీకు అదే. మీకు చెప్పేది కూడా ఒక్క నిమిషం మేడం. నేనే ఇంత కంఫర్టబుల్ గా మీకు ఇట్లా వచ్చి నేను చెప్తుంటే మీరే ఇంత ఎట్లా అనుకుంటే, రేపు తెల్లారి ఒక హీరోతో వర్క్ చేస్తాను మీరు షార్ట్ ఫిలిం లో. ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు మీరు ఎట్లా కన్వే చేసుకుంటారు? అతనితో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అతను ముద్దు పెట్టుకుంటాడు, అతను హగ్ చేసుకుంటాడు, అతను బెడ్ లో ఇట్లా పడుకోబెడతాడు. అవును, ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను కదా, ఆడిషన్ కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే. చేయకుండా ఎట్లుంటారు? మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇట్లయితే కష్టం సార్, వెళ్ళిపోవచ్చు. మేడం కొద్దిగా బ్యాక్ సైడ్ వెళ్ళండి. కొద్దిగా బాడీ ఫిట్గా పెట్టండి. కూల్గా ఉండండి. స్ట్రేట్ ఫార్వర్డ్ చూడండి. కొద్దిగా ఎక్స్పోజ్ ఉండండి. ఇంకొద్దిగా కొద్దిగా ఇబ్బంది. అట్లా కాదమ్మా, ఇట్లా రండి. మాకు నడుము ఇవన్నీ కనబడాలి. ఓకే వెంకట్ సార్, షార్ట్ మొత్తం ఇక్కడ నడుము నుంచి ఏమైనా ఫ్రేమ్ వరకు ఉండాలి. ఓకే, ఇట్లా ఫ్రేమ్ తీయు. కొద్దిగా బ్యాక్ చూపండి లిటిల్ బిట్. నార్మల్ ఇట్లా స్టైల్ ఎక్స్పోజ్ ఇవ్వండి. ఇది ఇట్లా ఎక్స్పోజ్ ఇవ్వండి. ఇట్లా ఓకే. ఎందుకు మీరు ఇట్లా టచ్ చేస్తున్నారు మేడం? నేను టచ్ చేయకపోతే ఎట్లా అవుతుంది మేడం? మీరు చెప్పండి. చెప్తున్నాను ఇప్పటికి థర్డ్ టైం మీకు చెప్పబట్టి. ఓకే చేయండి మ్యామ్, షూట్ చేయండి. తీయండి వెంకట్. ఓకే సార్, ప్లీజ్ కొద్దిగా ఫ్రంట్ ఉండండి. ఈ హ్యాండ్స్ రిమూవ్ చేయండి. కొద్ది పైకి చూపండి. కొద్దిగా ఎక్స్పోజ్ చేయండి లైట్. ఇంకా ఎట్లా సార్ చేయండి? అయ్యో పర్లేదండి. ఇంకా ఎంత ఇప్పుకొని తిరగాల ఏంది? ఇప్పుకొని తిరిగితేనే ఓకేనా మీకు ఇక్కడ ఇండస్ట్రీలో ఇప్పుకొని తిరగడం అని అడుగుతున్నాను. మీరు ఎట్లా అట్లా ఉంది? నేను అడిగేది ఏంటి? ఎక్స్పోజ్ ఇవ్వండి, ఫోటో షూట్ కి ఎక్స్పోజ్ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను, అంతే. మిమ్మల్ని వద్దు సార్, ఇట్లయితే కష్టం. ఓకే మేడం. వెంకట్, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తావా బాబా? పంపించేసే అమ్మాయిని. మీరు ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. కొంచెం ఆడిషన్ కి వచ్చిన వాళ్ళని చేసుకోండి. మాకు అవసరం లేదండి.
ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా. అంటే యాక్టింగ్ కోసం వచ్చి ఒక అమ్మాయి జీవితం ఎలా అంటే చాలామంది అమ్మాయిలు ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో సాధించాలి, వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటారు. ఇక్కడ మధ్యలోనే ఇలాంటి రాబందులు ఉంటారన్నమాట. అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తారు. ఫోటోషూట్ అని ఇట్లా ఉండాలి, ఇట్లా హగ్ ఇవ్వాలి, ముద్దు ఇవ్వాలని వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. మీరైతే నమ్మి ఇండస్ట్రీకి మాత్రం రావద్దు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే చాలా ఇదే విధంగా ఉంటుంది. టోటల్ నాకు తెలిసి ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడ 1% మాత్రమే మంచోళ్ళు ఉంటారు. ఆ 1%కి ఈ పొయ్యే లోపల రాబందులు లాంటి వాళ్ళు మన మధ్యలో తొక్కేస్తారు. సో దయచేసి చెప్తున్నాను, లైఫ్ని మీకు నచ్చినట్లు మంచిగా బతకండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో మీరు చూసినట్లయితే అబ్బాయిని గట్టిగా వార్నింగ్ ఇచ్చాము అండ్ కొట్టాము కూడా. ఆ గొడవలన్నీ కట్ చేసే వీడియోలు, ఎందుకంటే ఆ కట్ చేయకపోతే ఎల్లో మార్క్ పడుతుంది. ఆ ఎల్లో మార్క్ పడడం వల్ల ఎక్కువ మందికి జనాలకి రీచ్ అవుతుంది అనమాట. వీడియో ఎల్లో డాలర్ పడిపోతుంది, ఆగిపోతుంది వీడియో. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ అబ్బాయి మీద కంటే కంప్లీట్ కూడా ఇచ్చాము. సో నెక్స్ట్ టైం అంటే ఒకరిని ఇద్దరిని సేవ్ చేయగలుగుతాం కానీ అందరిని సేవ్ చేయలేము. ఇంట్రెస్ట్ అంటే ఇదే విధంగా ఉంటుంది. దయచేసి ఆచితూచి అడిగేయండి, మీ లైఫ్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.